మాటలకు సరేనంటూ తలూపాడు విశ్వనాథ్. మర్నాడు ఉదయాన్నే వృద్ధాశ్రమం వివరాలు తెలుసుకునేందుకు సిద్ధమయ్యాడు. తండ్రితో పాటే తాను వెళ్తానని మారాం చేశాడు వివేక్. నాతో వస్తానంటున్నావు, ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా అని వివేక్ను అడిగాడు విశ్వనాథ్. నాకు తెలీదు, అయినా వస్తాను అన్నాడు వివేక్. తాతయ్య నాయనమ్మల్ని వృద్ధాశ్రమంలో చేర్చే పనిపై వెళ్తున్నాను, వాటి వివరాలు కనుక్కోవాలి. అక్కడికి నువ్వెందుకు అని వారించాడు విశ్వనాథ్. నేను కూడా పెద్దయ్యాక అమ్మను నిన్ను వృద్ధాశ్రమంలో చేర్చాలి కదా నాన్న, ఆ వివరాలు నన్ను తెలుసుకొని అన్నాడు వివేక్. ఆ మాటలకు విశ్వనాథ్కు తల కొట్టేసినట్టయింది. కొడుకు ఈ మాట అన్నదాకా తాను ఎంత తప్పు చేస్తున్నది కమలమ్మకు తెలిసి రాలేదు. కాసేపటికి తేరుకొని, నేను ఏ వృద్ధాశ్రమం చూడడానికి వెళ్ళను, అమ్మా నాన్న కడదాకా నాతోనే ఉంటారు అంటూ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు విశ్వనాథ్. అప్పటినుంచి కమలమ్మ, విశ్వనాథ్ ముసలివాళ్లను జాగ్రత్తగా చూసుకోవడం మొదలుపెట్టారు.